अखण्डमण्डलाकारम् व्याप्तं यस्य चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరామండి. మనము మహా ఉత్కృష్ట గ్రంథమైన గీతావాహిని భగవద్గీత చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా స్వామి అందించిన గీతావాహిని అంటే మనకి ఏ విధంగా గీత అర్థం కావాలో ఆ విధంగా మన కోసం కస్టమైజేషన్ అంటారు ఇంగ్లీష్ లో, ఆ విధంగా చేసింది అని నా భావన. ఈ గీత దాన్ని చదువుకునే, దాని గురించి చర్చ చేసుకునే భాగ్యం మనకి దొరికిందండి. కాబట్టి ఈ భాగ్యానికి మనందరం పొంగిపోవాల్సిందే. అయితే ఇది చదివేప్పుడు ఇది ఆచరణ గ్రంథం అయ్యా, దీన్ని మీరు కేవలం అలా చదివేసేయకండి, దానిలో నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి అని స్వామి చెప్తారు. కాబట్టి మనకి దొరికిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుందామండి. మనము క్రితంసారి 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో స్వామి విషాద యోగం అయిపోయిన తర్వాత జరిగిన విశేషాలు, ఆత్మ గురించి, ఆత్మ బలం గురించి, ఆత్మానాత్మ వివేకం గురించి ఏ విధంగా అర్జునుడికి అందించారు అన్న విషయాలు చెప్పుకున్నాము. అక్కడి నుంచి మనము ఇవాళ ముందరికి తీసుకెళ్దాం. సారాంశంలాగా చెప్పుకోవాలంటే టూకీగా క్రితంసారి చెప్పుకున్నది, అర్జునుడి ఆత్మ అది చంపేది కాదు, భీష్మ ద్రోణాదుల ఆత్మలు మరణించేవి కావు అని స్వామి చెప్పారండి. ఇక కృష్ణుని ఆత్మ ప్రేరేపించేది కూడా కాదని, ఇవన్నీ కేవలం కర్తృ ప్రేరక భావాలు మాత్రమే అని తెలియాలి అని చెప్పారు స్వామి. అంటే ఏ కర్మకైనా కూడా ఆత్మ అనేది సబ్జెక్ట్ అవుతుంది తప్ప అది విషయం కాదు. పుట్టడము, ఉండడము, వృద్ధి పొందడము, పరిణామం చెందడం, క్షీణించడం, నశించడం అనే షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనాత్మకు ఉన్నాయి కానీ ఆత్మకి లేవు. ముందు లేకుండా తర్వాత ఉండడం అనే దాన్ని జన్మ అంటారు, ముందు ఉండి తర్వాత లేకపోవడం అనే దాన్ని మరణం అంటారు. కాబట్టి ఈ రెండు లేనే లేవు ఆత్మకి అని చెప్పారు స్వామి. సా అవయవ వస్తువులకు జన్మము, దేనికి అవయవాలు ఉంటాయో, ఆత్మ నిర అవయవం కనుక ఆత్మకు జన్మ ఎక్కడుంటుంది అని ఈ విధంగా సోదాహరణంగా ఒక ఎనాలిసిస్ చేస్తూ స్వామికి జన్మ లేని దానికి మరణం ఎట్లా ఉంటుంది, కాబట్టి ఆత్మ ఎట్లా హతం అవుతుంది అన్న ఒక గట్టి ఫౌండేషన్ వేసి ముందరికి తీసుకెళ్తున్నారు. ఆత్మతత్వం ఇక్కడ చెప్తారండి. 20వ శ్లోకం నుంచి సుమారుగా మనం 20, 22, 23, 24 ఒకసారి చూసుకుందాము శ్లోకాలని. ఎందుకంటే స్వామి శ్లోకాలని అన్నిసార్లు కోట్ చేయకపోయినా మనం కోట్ చేసుకునేది కేవలము మన అండర్స్టాండింగ్ కోసం, మనకి కొంచెం అవగతం అవడానికి. ఎవరైనా మళ్ళీ భగవద్గీత గ్రంథం తీసుకుని అందులో రెఫర్ చేసుకోవాలంటే వారికి ఉండడానికి అక్కడక్కడ మనం కోట్ చేసుకుంటూ ఉంటాము. స్వామి చాలా తక్కువ మోతాదులో కోట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ స్వామి మనందరికీ అర్థం కావాలని పండిత ప్రకర్ష లేకుండా మనందరికీ అర్థమయ్యే విధంగా దాని భావాలు ఇస్తారు తప్ప పద్యాలు కోట్ చేయడం అన్నది అంత ముఖ్యంగా స్వామి పెట్టుకోరు. ఎక్కడెక్కడ ఇంపార్టెంటో అక్కడక్కడ కోట్ చేస్తారు. అయితే ఇక్కడ మనము కొంత లిబర్టీ తీసుకుని ఆ పద్యాలు ఏమిటో కూడా ఒకసారి చూసుకోవడం కేవలం మన ప్రాక్టీస్ కోసము, మనకి ఆనందం కోసం మాత్రమే. ఆత్మ అజము, నిత్యము, శాశ్వతము అని చెప్పడానికి స్వామి 20 నుంచి 24 వరకు చెప్పిన పద్యాల సారాంశం. మొదటి పద్యాలు చూద్దామండి. న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. వరుసగా ఈ 20, 22, 23, 24 శ్లోకాలండి ఇవి. ఇందులో ఆత్మతత్వం ఎంత చక్కగా బోధిస్తారంటే, వస్త్రం దేహానికి ఎట్లా కట్టామో దేహము దేహికి అట్లా కట్టుకున్నది అని స్వామి చెప్తున్నారు. ఈ ఈ పద్యాలలో భావం అంతా స్వామి ఇచ్చారు. దేహాలకు సాక్షి అయిన ఆత్మను తెలిసిన వారు దేహాల కోసం శోకించరు. నీ సర్వాయుధములు కూడా ఆ జడమైన దేహాన్ని కొట్టగలవు అర్జున, కానీ ఆత్మను అందను కూడా అందలేవు. ఆత్మ ఈజ్ అన్టచ్డ్, అందను కూడా అందలేవు. అంతేకాకుండా ధర్మం తరఫున ఉండి అధర్మం రూపుమాపడానికి క్షత్రియుల పరమ పవిత్ర ధర్మం అని ఒక మాట చెప్పారండి స్వామి ఇక్కడ. క్షత్రియులు అంటే మళ్ళా ఇక్కడ మనము అది ఒక కులమని వర్ణమని మనం భావించడము మనసు ఆ విధంగా వెళ్తుంది. కాబట్టి స్వామి 8, 9 అధ్యాయాల్లో చాప్టర్స్ లో ఆయన రాసిన గీతావాహినిలో చాలా వరకు మతం గురించి, వర్ణం గురించి, కులం గురించి చాలా రాశారు, వర్ణ వ్యవస్థ గురించి. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కాబట్టి అది మాట్లాడుకున్నప్పుడు మనం వద్దామండి దానికి. అయితే ఇక్కడ క్షత్రియుడు అన్నవాడిని ఏ విధంగా భావించాలి అంటే, ఎవరు తన సర్వశక్తులు ఉపయోగించి ధర్మాన్ని రక్షించడానికి పూనుకుంటారో సంఘంలో వారు క్షత్రియులు. అంటే మనందరం కూడా క్షత్రియులం కావచ్చు, మనందరం బ్రాహ్మణం కావచ్చు అని భావన అనమాట. అయితే ఆ విషయాల తర్వాత మాట్లాడుకుంది. ఇక్కడ స్వామి అన్నారు, నువ్వు క్షత్రియుడిగా ఇక్కడ ఉండాలి, నీ ధర్మం అది. క్షత్రియ ధర్మానికి కట్టుబడే కదా నీ పరమ పూజ్య పితాముడైన భీష్ముడు తన గురువైన పరశురాముని కూడా ఎదిరించాడయ్యా. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. లేకపోతే సర్వగుణ సంపన్నుడైన భీష్ముడు మార్గం నువ్వు అనుసరించకుండా ఈ విధంగా యుద్ధం అధర్మం అని నువ్వు అంటున్నావు, కానీ ఆయన ఏమన్నా మానుకున్నారా? యుద్ధం మానలేదు కదా. అంతా ఓడించి ధర్మాన్ని నిలపడం క్షత్రియ జాతికి పరమ శ్రేయస్సు అన్నారు. ఇదే శ్రేయో మార్గం అన్నారండి స్వామి. దుఃఖం నుండి ప్రజాకోటిని రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు. ఇది మనం మళ్ళోసారి చదువుకోవాలండి. దుఃఖం నుండి ప్రజాకోటిని రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు. కులంలో పుట్టినవాడు కాదు, ఏదో ఒక వర్గంలో పుట్టినవాడు కాదండి. ప్రజాకోటిని దుఃఖం నుంచి తప్పించాలని ఆలోచించేవారు ఎవరైనా సరే వారు క్షత్రియులు, సుక్షత్రియులు. ఈ అవకాశం ఏ పుణ్యాత్ములకో లభిస్తుంది. నువ్వు జాతిపరంగా కూడా క్షత్రియుడివే. ఇక్కడ జాతి గురించి చెప్పారండి కృష్ణుడు అర్జునుడికి. నువ్వు ఇంతవరకు చెప్పింది అర్థం ఏమిటండి? జాతిపరంగా చెప్పట్లేదని అర్థం. కానీ ఇక్కడేం చెప్తున్నారంటే నువ్వు జాతిపరంగా కూడా క్షత్రియుడివే. నీకే ఈ మహాభాగ్యం దొరకడం నీ అదృష్టం అయ్యా అర్జున.
ధర్మపరాయణులను కాపాడి అధర్మపరులను హతమార్చడం ఎంత ఉపకారమో ఒక్కసారి ఊహించుకో, నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నారు. తర్వాత కౌరవుల అధర్మ అనాచార ప్రవర్తన చూడవయ్యా. పెద్దలన అగౌరవపరిచారు, వాళ్ళు మంచిన ధిక్కరించారు, పతివ్రతను పరాభవం చేశారు, ధర్మపరులను హింసించారు. ఇట్లాంటివి లెక్కలేనని చేశారు ఎన్నో వాళ్ళు. ఇప్పుడు ఇక వారికి వినాశకాలం ఆసన్నమైంది. ఈ సమయంలో ఇలా పిరికితనం చూపెడుతున్నావు నువ్వు. ఈ విధంగా చూపెట్టడం కన్నవారికి, నీతో పుట్టిన వారికి, క్షత్రియ కులానికి అందరికీ అప్పికీర్తి కదయ్యా, తెచ్చిపెడతావా అని. బావా, నువ్వు అనుకున్నట్టు యుద్ధం చేయక ఆ యుద్ధం వల్ల వచ్చే పాపం ఒడిగట్టుకుంటాను కాబట్టి అది చేయను అని నువ్వు పాపాన్ని ఖండించకుండా పుణ్యకోటుల అపకారానికి నువ్వు కనుక దోహదం చేస్తే అంతకన్నా పెద్ద పాపం లేదయ్యా. అంటే నువ్వు అనుకుంటున్నావు ఎవరో కొంతమందిని చంపడం పాపం అని. ఇగో ఈ పుణ్యవంతులని లేకపోతే ధర్మ పరులని వారికి అపకారం జరిగేట్టు చూస్తూ చూస్తూ ఉండిపోవడం కన్నా పెద్ద పాపం ఏం లేదని చెప్తున్నారు. ఇక్కడ స్వధర్మ నిష్ట కూడా చెప్తున్నారండి స్వామి. నీ స్వధర్మము నిర్వహించడం వల్ల ఉన్నత స్థితికి పెడతావు. అంటే స్వామి మొదట్లోనే చెప్పారు, క్రితంసారి చెప్పుకున్నాము. ఆత్మ బలం గురించి, ఆత్మ లక్షణాల గురించి చెప్పిన తర్వాత 8 శ్లోకాల్లో స్వధర్మ నిష్ట బోధించారు పరమాత్మ అని చెప్పారు. ఏది? సాంఖ్యయోగంలోని 2వ అధ్యాయంలోని. దాని గురించి స్వామి ఇక్కడ చెప్తున్నారు కొంత. నీ స్వధర్మ నిర్వహించడం వల్ల ఉన్నత స్థితికి పెడతావయ్యా, లేకపోతే హీన స్థితికి వెళ్ళిపోతావు. ద్వంద్వాలలో సమచిత్తం ఉంచి దృఢ చిత్తముతో యుద్ధం చెయ్యి. అంటే నీకు గెలుపు వచ్చినా ఓటం వచ్చినా అది ద్వంద్వాలలో సమచిత్తం అండి. లేక సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా, ఆనందం వచ్చినా ఖేదం వచ్చినా, రెండిట్లోనూ సమచిత్తం ఉండడము, ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్విపాయిస్ అనేది ఈక్వల్ మైండెడ్నెస్. ఇప్పుడు 31వ శ్లోకం నుండి 8 శ్లోకాల్లో స్వధర్మ నిష్ట బోధించారు పరమాత్మ స్వామి చెప్తూ 37వ శ్లోకంలో సుఖ దుఃఖాలలో సమభావం అన్న విషయం గురించి చెప్పారు స్వామి అన్నారు. కర్మలో పాల్గొనాలి. కర్మని తప్పించుకోవడం వల్ల దొరికేది ఏమీ లేదు. ఎవరు కూడా కర్మని తప్పించుకుని దాని నుంచి ఏదో పాపుకున్న వాళ్ళు ఎవరు లేరు. 38వ శ్లోకం ఒక సంధి శ్లోకం అని చెప్పారు స్వామి. అంటే 37 వరకు ఈ స్వధర్మ నిష్ట అష్ట పద్యాలు అవి శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత 38వ శ్లోకం అండి ఒక సంధి శ్లోకం. అది అంటే అందులో ఇంతవరకు నీకు సాంఖ్య బుద్ధి బోధించాను, ఇక యోగ బుద్ధి తెలుపుతాను విను అని పరమాత్ముడు తెలిపారటండి. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో మనకి షడ్ దర్శనాలు అని ఉన్నాయి. షడ్ దర్శనాల్లో న్యాయక వైశేషిక న్యాయము ఈ 2 తీసేస్తే మొట్టమొదటివి, తర్వాత కపిల మహర్షి వచ్చి ఇచ్చిన సాంఖ్యయోగము చాలా 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 ఇంపార్టెంట్. పురుష ప్రకృతిగా 2 విధాలుగా ఉంది. అదే ఆత్మ అనాత్మ విభాగం. కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పే ఎక్కువ పార్ట్ సాంఖ్యాన్ని ఎక్కువ ప్రబోధించినట్టు కనబడకపోయినా భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని సాంఖ్యయోగం అనడంలో ఏంటంటే కపిల మహర్షి ఏ విషయాలైతే చెప్పారో అవే విషయాల్ని వాటిని ఆయన ఉపనిషత్తులో ఏ విషయం వచ్చిందో ఆ విషయాన్ని సాంఖ్యయోగంలో చెప్పడం. అంటే ఆత్మపరంగా నువ్వేమిటి అని చెప్పడము, గుర్తు చేయడము, ఆత్మ అనాత్మ వివేకము చెప్పడము, తర్వాత స్వధర్మం అంటే ఏమిటి అని చెప్పడము, ఇదంతా అందువల్ల దీన్ని సాంఖ్యయోగం అన్నారండి. అయితే సాంఖ్యయోగం అయిపోయిన తర్వాత దాని తర్వాత పతంజలి గారి యోగ సూత్రాలు, అష్టాంగ యోగాలు అనమాట. అంటే యోగం అంటారు యోగ ఫిలాసఫీ. ఈ యోగము సాంఖ్యయోగం కన్నా థియరీ ఏమీ లేదండి. సాంఖ్య థియరీ అయితే యోగ ప్రాక్టీస్ అంతే. అది ఇది యోగ అనేది సాంఖ్యయోగం యొక్క ప్రాక్టీస్ సెషన్. అది థియరీ, ఇది ప్రాక్టీస్. కాబట్టి ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే ఇంతవరకు నీకు సాంఖ్య బుద్ధి బోధించాను, ఇక నీకు యోగ బుద్ధిని చెప్తానంటే ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది ఆ యోగ బుద్ధిని ఇక చెప్తున్నారండి. ఇక్కడ బుద్ధి యోగం గురించి స్వామి అంటున్నారు. బుద్ధిపూర్వకంగా ఫలాసక్తి వదిలేసి కర్మని నిష్కామ కర్మ అంటారయ్యా, అదే బుద్ధి యోగము. బుద్ధి యోగం దదామి అని నేను ఇస్తున్నాను అని నీకు చెప్తున్నారు స్వామి మనకి. బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టంతో, నీ ఇష్టంతో ఫలాసక్తి వదిలేసేయాలంటున్నారండి. పళ్ళు గట్టిగా బిగబట్టి అయ్యో ఇది వదిలేసేయాల్సి వస్తుంది అనుకుని వదిలేయడం కాకుండా బుద్ధిపూర్వకంగా వదిలేసేయాలట. బుద్ధి నిర్మలం కాకుండా ఫలాసక్తి వదలడం వీలు పడదు కదా అని మళ్ళీ స్వామి అంటున్నారు. అంటే చిత్తశుద్ధి లేకుండా ఎలా వదులుతారండి? దీనిని యోగ బుద్ధి అంటారు. దీని సహాయంతో నువ్వు కర్మబంధాలని వదిలించుకో అని ఇక్కడ ఆ నిష్కామం యొక్క విలువ చెప్తున్నారు స్వామి. కర్మకి అతీతుడు అవుతాయా అంటే ఇంకా మరలా కర్మ వల్ల జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పోనీ అసలు బంధనాలు కలగకుండా ఉండే కర్మలు చేయొచ్చు కదా అని అంటావేమో అర్జున. అది సాధ్యం కాదయ్యా. బంధనాలు కలగకుండా ఉండే కర్మలు సాధ్యం కాదు. లేక అసలే కర్మ చేయకుంటే సరిపోతుందేమో అంటావేమో. అది ఎవరికీ సాధ్యం కాదు.
అంటే చూడండి, వన్ ఎక్స్ట్రీమ్ అసలు కర్మ చేయకుండా ఉండడం, ద అదర్ ఎక్స్ట్రీమ్ నేను కర్మలు అసలు బంధనం కలగకుండా చేయగలనేమో అంటే అది సాధ్యం కాదు. ఆ విధంగా అసలు బంధనం కలగకుండా ఉండే కర్మలు అంటే అటువంటి కర్మలు చేస్తాను అంటే స్పెసిఫిక్ కేసు అన్నమాట అది. ఏమన్నా ప్రపంచంలో కొన్ని కర్మలు ఉండి దానికి అది చేసినా కూడా బంధన కలగకపోవడం అనేది లేదండి. అంటే భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రావిటీ ఎలా ఉందో అలా కర్మ చేయడం అంటూ జరిగితే అని చేయకుండా కూడా ఉండలేరు. కర్మ చేయడం అంటూ జరిగితే దానికి ఆ దానికి బంధనం ఉండకపోవడం అంటూ ఉండదు. కాబట్టి ఇది ఎటు చూసినా కూడా ఓడిపోయే గేమ్ లాగా, లూజింగ్ గేమ్ లాగా కనబడచ్చు పైకి. అయితే అందువల్లే గీత కావాల్సి వస్తుందండి. అందువల్లే ఒక బుద్ధి యోగం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందంటే నువ్వు చేసేప్పుడు మాత్రమే నీకు ఆ దానిపైన కంట్రోల్ ఉంటుంది, కానీ చేసిన తర్వాత ఎటువంటి కంట్రోల్ లేదు నాయన అని తర్వాత మనకి చెప్పబోతారు స్వామి. అయితే దాని గురించి ఒక ప్రివ్యూ ఇస్తున్నారు. ఎందుకంటే అండి అన్నిటికీ ప్రివ్యూ వచ్చేస్తుంది సెకండ్ చాప్టర్ లో. 2వ అధ్యాయంలోనే మోస్ట్ ఆఫ్ ఇట్ గీత అంతా వచ్చేస్తుందండి. ఇక్కడ ఆ జ్ఞానం అంతా వచ్చేస్తుంది. అందువల్ల మినీ గీత అని చెప్పొచ్చు దీన్ని. అది ఎటువంటి వారికన్నా చేత కాదయ్యా. అందువల్ల దీన్ని తెలపడానికి స్వామి అంటున్నారండి ఇక్కడ. దీన్ని చెప్పడానికి కృష్ణుడు 3వ అధ్యాయంలో నహి కశ్చిత్ క్షణమపి అన్న మాట వాడారైనా, అంటే ఒక క్షణం కూడా ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు అని చెప్పారన్నారండి. అయితే ఇక్కడ కామ్య కర్మలకి నిష్కామ కర్మకి మళ్ళీ డిఫరెన్స్ స్వామి చెప్తున్నారు. అభిక్రమనాశం అని ఒక పదం వాడతారండి స్వామి. అభిక్రమనాశం అంటే ఏ ఫలితం కోసం కర్మ చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవడం. నేను ఉదాహరణకి ఒక ఐఐటి పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి. నేను ప్రిపేర్ అయ్యాను, బానే ఉంది, కానీ రాశాను, కానీ ఆ ఫలితం నాకు రాలేదు. దీన్ని అభిక్రమనాశం అంటారు. అయితే స్వామి అంటున్నారు అభిక్రమనాశం అనేది నిష్కామ కర్మలకు లేదు అన్నారు. అంటే నువ్వు ఒకవేళ గనక కర్మ మీద నువ్వు ఎక్కడో చేస్తున్నప్పుడే దాని ఫలాశక్తి నీకు లేకపోతే అప్పుడు అది వచ్చినా రాకపోయినా ఒకటేనయ్యా అది జరిగినా జరగకపోయినా నువ్వు అనుకున్నట్టు అభిక్రమనాశం ఉండదు. కామ్యకర్మలో ఫలితంగా శిక్షకు కూడా గురి కావాల్సి వస్తుంది అన్నారు. చూడండి, మన కర్మ సిద్ధాంతం అసలు అది ఒక విధంగా చూస్తే ఎప్పుడు పెనాల్టీ గురించే మాట్లాడుతుంది అని మనకు డౌట్ వస్తుంది. ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది అంటే అంత పెనాల్టీ లాగా అని. ఒక విధంగా కరెక్టే అనుకోండి, కాకపోతే అది ఒక గైడ్ లాగా కూడా అండి. కాబట్టి ఇది నీకు వద్దా, ఇది చెయ్యకు అని అర్థం అండి. అది అసలు నాకు పుణ్యము వద్దు పాపం వద్దయ్యా అంటే సరే ఏ కర్మ చేసినా నిష్కామంగా చేయి బాబు అని. మన వాళ్ళు ఇవ్వని టెక్నిక్ సీక్రెట్ లేదు. అర్థం చేసుకునే శక్తి మనకు ఉంటే గనక తప్పకుండా అది మనకు పనికొస్తుంది. కాబట్టి నిష్కామ కర్మకు శిక్షే లేదు. ఫలం అనేది మనం ఆపేక్ష ఉంటే అండి, ఏదైనా ఇది జరిగితే, ఇది చేస్తే ఇది జరగాల్సిందే, ఇది మనం జాగ్రత్తగా నేను సత్సంగాలు చేసుకుంటే, సత్సంగాలు వింటే నాకు స్వామి ఈ విధంగా చేస్తారు, ఇదంతా ఆపేక్ష అండి. ఈ ఆపేక్ష పెట్టుకున్నామా ఇది సంసార హేతు. ఎందుకంటే జరగకపోతే కనుక ఒక ప్రాబ్లము, డిసప్పాయింట్మెంట్, జరిగితే ఒక ప్రాబ్లం. ఫలత్యాగము మోక్షహేతువు అన్నారు స్వామి. ఫలత్యాగం చేసేస్తే మోక్షహేతువు. కాబట్టి నిష్కామ కర్మయోగం అనుసరించేవారు ఇదంతా చాలా టూకీగా చెప్తున్నారండి. తర్వాత అధ్యాయాల్లో స్వామి దీని డెప్త్ లోకి వెళ్తారు కర్మయోగంలోకి. ఇదంతా 2వ అధ్యాయంలో టూకీగా చెప్తున్నారు. నిష్కామ కర్మయోగం అనుసరించేవారు ఒకవేళ ఆ జన్మలోనే సిద్ధిని పొందకపోయినా ఆ సాధన వ్యర్థం కాదయ్యా, అది మరుజన్మలోనైనా సిద్ధిస్తుంది వారికి. దాన్ని యోగ భ్రష్టులు అంటారండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా యోగం చేస్తూ, కర్మయోగం కానివ్వండి, ఆ కర్మయోగం చేస్తూ ఆ యోగం గనక ఇక్కడ సిద్ధించకుండా వారి మరణం అంటూ జరిగితే అది నెక్స్ట్ క్యారీడ్ ఫార్వర్డ్ లాగా, అకౌంట్స్ లో క్యారీడ్ ఫార్వర్డ్ అంటారు. ఆ క్యారీడ్ ఫార్వర్డ్ లాగా మరుజన్మలో మరలా కంటిన్యూ అయిపోతుంటాడు, అది సిద్ధిస్తుంది. కాబట్టి నేను ఏమో ఈ జన్మలో కనుక నాకు మోక్షం రాదేమో, మోక్షం రాకపోతే ఇంకా చేసే లాభం లాంటి ఆలోచనలని మనం పక్కన పెట్టేసి ఏది భగవద్గీత చెప్తోందో అది మనము నిస్సంశయంగా చేయాలండి. కర్మఫలంలో అధికారం వద్దు, కర్మ యందు మాత్రం ఉంచుకో అన్న మాట ఒకటి చెప్పి ఇక్కడ ఎందుకు అంటే స్వామి అంటారు ఫలాపేక్షము రజోగుణ సంబంధం అర్జున అంటున్నారండి. అంటే ఇది రజోగుణానికి సంబంధించిన ఫలాపేక్ష, అది నీకు సరికాదు. ఫలం వదలమంటే కర్మని వదిలేస్తా అంటేమో అది తమో గుణం అవుతుంది. అట్లా ఆ లక్షణం అన్నారండి. అంటే ఫలం వదిలేసేయమంటే నువ్వు కర్మను వదిలేసావు అనుకోండి, అది తమో గుణం. అట్లా అని మీరు వదలొద్దన్నారు కదా నేను చేస్తాను కానీ బంధనతో చేస్తే అది రజోగుణం. మరి రెండూ కాకుండా ఏంటంటే అండి కర్మ చెయ్యి కానీ ఫలం త్యాగం చెయ్యి సత్వగుణం అని భగవంతుడు ఇక్కడ 2 ఆజ్ఞలు ఇచ్చారు అని. మొదట విధాయక ఆజ్ఞ, రెండోది దోష నిరూపణ అని స్వామి చెప్పారండి. తర్వాత అంటే చేస్తూ ఉండడము దేనికన్నా దానికి విధిగా దాన్ని మనం చేస్తూ ఉండడము, ఇది
విధాయకం అండి. ఏ విధంగా చెప్పారో దానికి ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఏ విధంగా చేస్తామో దానికి సబ్సర్వియెంట్ గా చేయడం. రెండోది దోష నిరూపణ, అంటే ఇందులో ఏదో ఒకటి నాకు ఇది రాలేదు కాబట్టి ఇది చేశాను కానీ ఇది రాలేదు, ఇది చేస్తే ఇది రావాలి అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చేయడం. ఇటువంటివి రెండు ఉన్నాయి భగవంతుడి ఆజ్ఞలో. ఏది నువ్వు టేకప్ చేసి దాన్ని బట్టి నీకు వస్తుంది అంటున్నారు స్వామి. కాబట్టి చివరికి స్వామి అంటున్నారు, కర్మలోనే నీకు అధికారం ఉంది కానీ కర్మ కేవలం అర్జునుడి కాదు, ఏది మానవులందరికీ తెలుసుకోవాలి. ఆ మాట చెప్పినందుకు అంటున్నారండి. పశుపక్షాదులకు లేదయ్యా కర్మ ఎందు అధికారము, కేవలం మానవులకే ఉంది. అంటే అర్థం ఏమిటంటే మానవుడు మాత్రమే ఫలం కోరి కర్మ చేస్తాడు అని. అంటే పశుపక్షాదులండి ఫలం కోరి కర్మ చేయట్లేదు. అది ఒక ఆ గుర్రం మనిషిని అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లాలంటే నేను సరే వస్తాను బానే ఉంది 1 కిలోమీటర్లు, కానీ నాకేమిస్తాము, ఎంత దాణా పెడతావు అని అడగదండి. అది దానికి ఎక్స్పెక్టేషన్ లేదు. అదంతే, దాని ద్వారా ఒకటి జరుగుతూ ఉంటుంది. అది అది అంతే. దానికి ఏదో ఉండవలసిన బేసిక్ ఏదో ఉంటుంది. మనస్సు చాలా 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 తక్కువ స్థాయిలో దానికి ఉంటుంది. ఏదో ఇక్కడ ఇది కుడుతోంది, లేకపోతే ఇది కావాలి, ఇప్పుడు ఇక్కడ ఆకలిస్తోంది టైప్ లో ఏమైనా ఉండొచ్చేమో, కానీ దానికి ఆ ఫలం కోరి మాత్రం కర్మ చేయదు. మనిషి మాత్రము ఫలమే లేదు అని ఎవరితో చెప్పి చూడండి, అయ్యా మీరు ఇక్కడికి వచ్చి చక్కగా ఇది ఊడవాలి, కానీ ఎవరు చూడట్లేదు, ఊడ్చిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి, దాని తర్వాత అందరూ వచ్చి మీటింగ్ చేసుకుంటారు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఎలా చేస్తే ఏమిటి, నా గురించి తర్వాత ఎవరు మాట్లాడను కూడా మాట్లాడరు. అట్లా ఫలం లేదంటే కర్మ వదిలిపెట్టేస్తాం. ప్రతి కర్మకి మానవునికి లాభం అవసరం, మనకి లాభం కావాలి. ఈ గీత పానానికంటే తాగేదానికి ఇది అన్వయించక్కర్లేదు అన్నారండి స్వామి. అంటే ఈ గీత మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ స్టడీ సర్కిల్లో అండి మనము ఫలము లేదు, ఫలం మీద ధ్యాస పెట్టుకోక్కలేదు అని చెయ్యక్కలేదు అని స్వామి చెప్తున్నారు. అంటే ఏంటంటే కొంత లాభం ఇక్కడ కావాలని కోరుకోవటం ఏమిటి, నా అజ్ఞానం పోవాలి, నా మోహం పోవాలి అనే లాభం, అది మనం ఆశించాలి. ఎందుకంటే అండి అది క్రమంగా మనని పరమ పురుషార్థంకి తీసుకెళ్తుంది, అంటే మోక్షానికి. చూడండి, ధర్మపరంగా చేసిన కర్మ కామము, ధర్మపరంగా ఉన్న కామము అది పరమ పురుషార్థానికి తీసుకెళ్తుంది, మోక్షానికి. కాబట్టి చివరిగా స్వామి అన్నారండి ఇక్కడ, ఫలాపేక్ష కలిగి ఉండడము సామాన్య మనుషుల లక్షణమయ్యా, ఫలాపేక్ష భగవదర్పితం చేయడము మోక్షాపేక్ష గలవారి లక్షణం, ఇదే శాంతి చేకూరుస్తుంది అని చక్కని భావాలు స్వామి చెప్పి మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారండి. తర్వాత స్వామి పదాపేక్ష గురించే ఇంకా కొన్ని విషయాలు చెప్పారండి. అశాంతి నీకు కలుగుతూ ఉంటుంది చూసావను పని చేస్తున్నప్పుడు, అది ఎందుకు వస్తుంది? ఫలాపేక్ష వల్ల వస్తుంది, చూసుకో. అయితే నీకు అనిపిస్తుంది, అయ్యో ఫలం వదిలేసి జీవించేది ఎట్లా స్వామి, అట్లా తలచడమే దౌర్బల్యం అన్నారండి స్వామి. మొట్టమొదటి నువ్వు ఆ ఆలోచన తీసేయి, నీకు ఆలోచన రావడమే దౌర్బల్యం అయ్యా. నేను ఇక్కడ ఏమన్నాను, యోగక్షేమం వహామ్యం అని నేను కూర్చున్నాను అంటే నేను అన్నీ నేనే చూసుకుంటానని నేను అంటున్నాను. రామదాస్ గారు ఒక కీర్తనలు చెప్తారండి, అన్న వస్త్రములిత్తుమనుచు దొరలున్నారు మని చెదమనుచు, అన్న వస్త్రములిత్తుమనుచు దొరలున్నారు మని చెదమనుచు, ఆయురన్నం ప్రయచ్చతి అనుచు. ఆయురన్నం ప్రయచ్చతి అంటే అండి, ఆయువు ఎవరైతే ఇచ్చాడో వాడు అన్నం కూడా పెడతాడు అని నమ్మకం ఉండడం అండి. ఆయురన్నం ప్రయచ్చతి అనుచు, ఊరకున్నాము నీవే మాకున్నావనుచు, కరుణించు దైవలలామా, అహో పరమ పావన నామ పట్టాభిరామ, కరుణించు దైవలలామా. యోగక్షేమం మహామ్యం అంటే ఎవరు ఇంతవరకు తీసుకొచ్చారో వాళ్ళే కదండి ముందరికి తీసుకెళ్తారు. ఎవరు ఈ నాటకమంతా ఆడుతూ ఆడిపిస్తూ నాకు ఈ రోల్ ఇచ్చారో, ఈ శరీరం ఇచ్చారో, ఇన్ని ఇచ్చిన వారు నన్ను ఎలా తీసుకెళ్ళి నేను ఆలోచించుకోవాలా. ఈ భూమి మొత్తాన్ని తవ్వడాన్ని స్టార్ట్ చేసేటండి ఒక 100 కిలోమీటర్లు ఎంతో లోపలికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక పురుగు దొరకచ్చండి. ఆ పురుగు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, అందులో ఆడామగా ఉంటాయి. వాటికి తినడానికి రోజు స్వామి అక్కడ పెడుతూ ఉంటారు, ఏదో అవి తినే ఉంటాయి, అవి వాటికి పిల్లలు పుడుతూ ఉంటారు, అవి కూడా మరణిస్తూ ఉంటాయి. మనం ఏదో మానవులుగా మనం పుట్టి మనం మానవులుగా పెరిగి మనం మరణిస్తే ఇదే పెద్ద జీవితం అని మనం అనుకుంటాం. వాటి సంగతి ఎవరు చూస్తున్నారండి? వాటి లోపల ఆ విధంగా జరుగుతున్నది ఎట్లా వస్తున్నాయి? ఇంకా చెట్లు చేమలు వీటిలన్నిటినీ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇన్ని చూస్తున్నవాడు మన సంగతి చూడడా? అందుకని కామన్నారు యోగక్షేమ మహామ్యాన్ని నువ్వు గనక ఆలోచిస్తే ఈ ఫలం వదిలి జీవించేది ఎట్లా అనేది, అంటే ఏమో ఇవన్నీ ఆలోచించకపోతే నాకు అసలు తిండి దొరుకుతుందో లేదో అన్న మాటలు మానేసేవయ్యా. నువ్వు డూ, దట్స్ వై స్వామి అంటే ఏమన్నారంటే అండి, యూ డూ మై వర్క్, ఐ విల్ డూ యువర్ వర్క్ అన్నారు స్వామి. ఇంతకన్నా
అష్యూరెన్స్ ఎవరు ఇవ్వగలరండి? ఇంతకన్నా గట్టి నమ్మకం భగవంతుడు కిందకి దిగొచ్చి ఇలా చెప్తున్నప్పుడు మనకి అప్పటికి కూడా అర్థం కాదు. మనకి మన సంగతి మనం చూసుకోవాలేమో అనుకుంటాం. జీవితానందం ప్రధానమా, మోక్షానందం ప్రధానమా అని అడుగుతున్నారండి స్వామి. ఏది ప్రధానం ఆలోచించుకోను. జీవితానందము అనిత్యము క్షుద్రము, మోక్షానందం నిత్యమయ్యా, అది భద్రము అన్నారండి. ఎంత బాగుంది చూడండి. స్వామి అన్నారు జీవితానందము అనిత్యము అంటే టెంపరీ, క్షుద్రము నాట్ డిజైరబుల్. మోక్షానందము నిత్యము, ఎప్పుడూ ఉంటుంది, భద్రము, అది సేఫ్, దట్స్ మోస్ట్ డిజైరబుల్. ఫలాపేక్ష ఉండకుండా అన్న భావాన్ని చాలా మంది వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఏమన్నారంటే అని స్వామి చెప్తున్నారండి, ఫలం కోరుటకు మానవునికి అధికారం లేదు అని రాశారయ్యా, ఇది పెద్ద పొరపాటు అన్నారండి స్వామి. చాలా మంచి డిస్కషన్ ఇక్కడ మనకి మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా దీన్ని మనం చెప్పుకుందామండి, విందాము. స్వామి అన్నారు, వ్యాఖ్యానం చేసిన వాళ్ళందరూ ఈ ఫలాపేక్ష ఉండకుండా ఉన్నదన్న దానికి ఒక మాట రాసేశారయ్యా, ఫలం కోరుకోవడానికి మానవునికి అధికారమే లేదు అని రాశారు, ఇది పొరపాటు అన్నారండి స్వామి. మరి ఎలా అని స్వామిని అడగాలి మనం. అడిగితే మా ఫలేషు అంటే ఫలం వద్దు అని అర్థం, ఫలం ఉన్నది కానీ నాకు వద్దు అని దాని అర్థం. అంటే దాన్ని వదలుట అన్న భావము. నా ఫలేషు అని ఉండి ఉంటే ఫలం యందు అధికారం లేదు అని నువ్వు అంటే గనక దానికి ఒప్పుకుంటాను నేను. అలా భగవాన్ అనలేదు కదా, నా ఫలేషు అనలేదు, మా ఫలేషు అన్నారు. చూడండి, అది స్వామి అంటే ఏ లాంగ్వేజ్ ఆయన నుంచి పుట్టింది కాబట్టి అసలు దాని యూసేజ్ ఏమిటి, సంస్కృతంలో ఇట్లా ఎందుకు వాడారు, అట్లా ఎందుకు వాడారు, కృష్ణుడిలాగా తాను ఆ రోజు అది ఎందుకు వాడారు అని తెలుసు కాబట్టి స్వామి చెప్తారు మనకి. నాలాంటి వాడికి సంస్కృతం కూడా సరిగా రాదు. అటువంటప్పుడు మాకి నాకి తేడా కూడా సరిగ్గా, సంస్కృతం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాడుకలో మా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని తెలియని వాళ్ళు చాలా ఉండొచ్చు. లేక మా గురువు గారు ఇలా చెప్పారండి, వారి గురువు గారు ఇలా చెప్పారు అండి, దాన్ని రిపీట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ స్వామి ఒక చిన్న కీలకం చూపెడుతున్నారండి. మా ఫలేషు అంటే ఫలం వద్దు, నా ఫలేషు అంటే ఫలం యందు అధికారం లేదు అని భావన వస్తుందట. అందువల్ల ఈ రకం వ్యాఖ్యానాలని చేయడం వల్ల భగవత్ వాక్యాన్ని కూడా మార్చి మహాపరాధం చేస్తారయ్యా జనాలు. కర్మ చేయడానికి అధికారం ఎట్లా ఉందో మానవుడికి కర్మ ఫలానికి ఆ విధంగానే అధికారం ఉంది అంటున్నారండి. కాబట్టి ఇష్టంతో కర్మఫలం వదలాలి కానీ నిజమైన అర్థం ఇష్టంతో వదలడం గురించి స్వామి ఇక్కడ రాయడం మనం ఒకసారి చెప్పుకోవాలండి. మనందరూ ఇష్టంతో వదలాలి కానీ ఏదో ఫోర్స్ చేస్తున్నట్టు బయట నుంచి వదలకుండా, ఇది ఫోర్స్ కాదని స్వామి అంటారు శాసనం. ఇష్టంతో వదలకపోవడానికని భగవద్గీత చెప్పింది కాబట్టి నేను ఈ పని చేశాను సరే, కానీ దాన్ని చూడొద్దన్నారు కదా, చూడను అంటే ఇది ఆకలేసి దొంగ చూపులు మనం తిండి వైపు చూస్తున్నట్టు ఉంటుందండి కొంత. అటువంటి పని చేయొద్దని స్వామి అంటున్నారు. క్రమంగా నీకు ఇష్టం, మొదట్లో నువ్వు అంత వదలలేవు, పర్వాలేదు, ఎంతవరకు చేయగలవు అది. అందుకని వదలడానికి, అది పట్టుకుని కర్మఫలం నాకు కావాలి అనుకోవడానికి మధ్యలో ఇంకో స్టేజ్ ఉందండి. అదేంటంటే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. అందుకని అది చేయడం చాలా ముఖ్యం. స్వామి మీకోసం చేస్తున్నాను స్వామి, ఇది నా కోసం కాదు స్వామి, మీరు మీకోసం ఈ ఫలం అంతా మీకే అర్పణం. అందుకని మనము ఈ గీత చెప్పుకుని ఫలం అర్పణం అంతా స్వామికి చేసినట్టు, లేక ఏ రుద్రమో నమ్మకమో చెమకో చేసి ఫలమంతా స్వామికి అర్పించినట్టు ప్రతి కార్యం కూడా చేయొచ్చండి. ఒక భగవత్ కార్యము అనేది ఈ రుద్ర నమ్మక జమకాలు లేకపోతే అని కాకుండా మనకి నేను ఏ పని చేసినా ఈ దేహం ఇచ్చింది స్వామి, ఇదంతా చయిస్తున్న స్వామి, కాబట్టి ఏం జరుగుతున్నా కూడా నేను చేస్తున్నా అనుకునే తత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ఆ తత్వం ఏమనాలి, స్వామి ఇది నాది కాదు స్వామి మీరే అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని వదిలేయడం అనేది ఒక స్టేజ్. దాని తర్వాత మనకి ఇష్టం పెరుగుతుందండి కర్మఫలం వదలడానికి అని చెప్తున్నారండి. ఆటోమేటిక్ గా ప్రపంచం పైన కాస్త వ్యామోహము కాస్త ఇష్టము తగ్గితే కర్మఫలం వదిలేస్తా పైన ఇష్టం పోతుందండి. అందువల్ల గీత మార్గం బట్టి ఫలాపేక్ష రజోగుణ సముద్భవం, ఫలము లేదని చెప్పి పని చేయకుండా ఉంటే తమో గుణము అని, ఈ రెండూ కాకుండా ఫలాన్ని వదిలిన అది సత్వగుణమై దివ్య మార్గంగా మారుతుంది అని స్వామి మనకి చెప్పారని. తర్వాత సంఘబుద్ధి గురించి స్వామి చెప్పారు. కర్మయోగికి సంఘబుద్ధి కంటే సమబుద్ధి ప్రధానము అన్నారు. చాలా సూక్ష్మమైన మాట స్వామి చెప్తున్నారు. సంఘబుద్ధి అంటే ఒక దాంతో ఒక అసోసియేషన్ కావాలి అని అనుకోవడం సంఘబుద్ధి. కర్మయోగికి సంఘబుద్ధి కన్నా కూడా సమబుద్ధి చాలా ముఖ్యం అంటున్నారండి. అంటే నీకు సంఘబుద్ధి ఉండొచ్చు కానీ సమబుద్ధి పెంచుకోవయ్యా, అప్పుడు నీకు చాలా మంచి జరుగుతుంది అని స్వామి చెప్తూ బంధనానికి 3 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. మూల కారణం 4 మూల కారణం అది సంఘమే అంటున్నారండి. మూల కారణం అయితే ఈ కర్మ నాది అనుకోవడం, ఈ చేసే కర్మఫలం నాది అనుకోవడం, ఈ కర్మకు కర్త నేనే అనుకోవడం,
ఈ విధంగా ఈ మూడు ఏం చేస్తాయంటే దిస్ వర్క్ ఈజ్ మైన్, కర్మ నాది, ద రిజల్ట్ ఈజ్ మైన్, ద డూయర్ ఐఎమ్ ద డూయర్ అని ఈ విధంగా మూడు అనుకోవడం ఏదైతే ఉంది అంటే అండి, నేను చేసేవాడిని, ఇది చెయ్యబడేది, ఈ చేసే పని దీనికి వచ్చే రిజల్ట్ కూడా నాదే అని అనుకోవడము. ఇది అంటే ఇక్కడ వదిలేసింది ఏంటండి, చేసే విధానాన్ని, చేసే ప్రాసెస్ ని వదిలేసారు చూడండి. ఇక్కడ ఈ కర్మకు కర్తను నేనే అంటే చేసేవాడు, ఈ కర్మ నాది అంటే అక్కడ చెయ్యబడే టాస్క్, చేసే కర్మఫలము నాది అంటే దీని రిజల్ట్ నాది. కానీ మధ్యలో ఒకటి ఉంది చూడండి, ఆ చేసే ఎఫర్ట్ ఉంది చూడండి, అది మనం అక్కడ కొంత ఇది నాది అనుకుని చెయ్యొచ్చండి. అయితే నేను చేసేది స్వామి కోసం చేస్తున్నాను అనుకున్నది చేసినప్పుడు క్రమక్రమంగా ఇది కర్మఫలానికి లీడ్ చెయ్యదు, ఫలం మీద వదిలేసేయచ్చు. అంటే ఏదన్నా చేసి స్వామి భగవత్ ప్రసాదం ఆయన ఏనిస్తే అది తీసుకుంటాను అని అనుకోవడం చాలా గొప్ప విషయం. అందువల్ల కృష్ణ పరమాత్మ సంఘ బుద్ధికి అతీతమవడం మేలు అన్నాడు అని స్వామి చెప్పారు. సమత్వం యోగం ఉచ్యతే అంటూ సంఘబుద్ధి కన్నా సమత్వమే మిన్నా అని స్వామి అన్నారు అని. కాబట్టి అక్కడ ప్యారలల్ గా భగవద్గీతలో ఉన్న పద్యాలకి రెఫరెన్స్ స్వామి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారండి, అట్లా మనకి ఎక్కడిది అని తెలుసుకోవడానికి. 2వ అధ్యాయంలో అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థూలంగా చూస్తే 4 ఘట్టాలు అని స్వామి చెప్పారండి. ఇవే ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే అండి శరణాగతి తత్వం, 2 సాంఖ్య జ్ఞానం, 3 యోగ బుద్ధి, 4 స్థితప్రజ్ఞ లక్షణాలు. ఇంతవరకు మొదటి 3 చెప్పుకున్నాము అన్నారండి స్వామి. సో ఇక్కడికి టూకీగా ఒక సమరైజ్ చేశారు స్వామి. శరణాగత తత్వము, సాంఖ్య జ్ఞానము, యోగ బుద్ధి, ఈ 3 మనం చెప్పుకున్నామండి. ఇక్కడి నుంచి ఇక స్థితప్రజ్ఞ లక్షణాలు చూద్దాము అన్నారు స్వామి. చాలా మంచి టాపిక్ లోకి మనం ఎంటర్ అవుతున్నామండి. కాబట్టి ఒక్క 10 సెకండ్లు మనం గ్యాప్ తీసుకుని ఇది స్టార్ట్ చేద్దాం. అర్జునుడి ప్రశ్న అండి, 54వది అన్నమాట ఇది శ్లోకం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 54 అర్జునుడు అడుగుతున్న ప్రశ్న. స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అడిగాడండి ప్రశ్న. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకుందామని అర్జునుడు శ్రీకృష్ణుని కేశవ అని సంబోధించాడని మొట్టమొదటి మాట చెప్తున్నారు స్వామి. దాని గురించి ఫస్ట్ చూద్దామండి. ఎందుకంటే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ అన్నాడు. అది స్వామి దాని గురించి చెప్తున్నారు. కేశవ అని ఎందుకన్నారు సంబోధించారు అంటే భగవానుడు చిన్నగా నవ్వాటండి. ఎందుకంటే అర్జునుడు కొంతగా తెలుసుకుంటున్నాడు అని అర్థంట కేశవ అన్నాడంటే. ఎందుకంటే ఏంటి, కేశవ అంటే త్రిమూర్తి స్వరూపుడు అని అర్థంట. ఇది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం భజనలలో కేశవ అని చాలా వాడతాం, మాధవ కేశవ అని వస్తూ ఉంటుంది. కాబట్టి కేశవ అంటే త్రిమూర్తి స్వరూపుడు అని అర్థంటండి. మరల త్రిమూర్తి స్వరూపుడు అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చండి, ఈ విధంగానే అనుకోవచ్చు. త్రిమూర్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అనుకోవచ్చు. త్రిమూర్తి అంటే దాన్ని ఆత్మస్వరూపుడుగా ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు 3 స్వరూపాలు కూడా ఆయనే అని అనుకోవడము అని ఈ విధంగా ఎట్లాగైనా చెప్పుకోవచ్చండి. అయితే అన్నిటికీ మూల కారణము అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అని పోతన గారు అన్నారు అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు. అంటే ముగ్గురమ్మలు ఎవరండి, ముగ్గురమ్మలంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఈ ముగ్గురమ్మలకి మూల పుటమ్మ. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి మూలం ఏమిటండి, అది 4వది. ఆ 4వది. కాబట్టి ఆ 4వది తురీయం అని ఏదైతే అన్నారో అది దాని గురించి ఆవిడ అదే అని చెప్పడానికి ఈయన ఏమన్నారు, ఈయన ముగ్గురిని మొదట అమ్మలుగా చెప్పారు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఈ మూడిటికి అతీతమైనది. అట్లాగే ఇక్కడ త్రిమూర్తి స్వరూపుడు అంటే ఈ మూడిట్లో తానే ముఖ్యంగా ఉన్నాడు. అంటే బ్రహ్మలో తత్వం ఆయనే, శివుల్లో తత్వం ఆయనే, విష్ణువులో తత్వం ఆయనే. అది ఇప్పుడు రియలైజ్ చేసేటండి అర్జునుడు. తెలుసుకున్నట్ట, తెలుసుకుని కేశవ అన్నాడు అన్నారు. చూసారా ఎంత చక్కగా. అంటే అర్జునుడు ఆయన నిజాయితీ గలవాడు కాబట్టి ఒక మాట వాడాడు అంటే ఆ మాటలో ఉన్న అర్థం తెలిసి వాడతాడండి అతను. కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. కేశవ అంటే త్రిమూర్తి స్వరూపుడు. అంటే ఇది అర్జునుడికి భగవానుడి మీద ఉన్న భక్తి చూపెడుతుంటండి, భగవానుడికి అర్జునుడి మీద ఉన్న కృప కూడా చూపెడుతుంది. అందువల్ల దీనివల్లే వీలైందిట. భగవానుడికి ఉన్న కృప వల్లే అర్జునుడి పైన అతనికి తెలుసుకునేందుకు వీలైంది. ఏమిటి, నా ఎదురుకుండా ఉన్న నా బావ ఈ శ్రీకృష్ణుడు, ఈయన నథింగ్ బట్ కేశవ
అంటే ఈయన త్రిమూర్తి స్వరూపుడయ్యా, ఇలా కనబడుతున్నాడు, ఈయన ఒక 6 అడుగులు ఉంటాడేమో, ఆయన చక్కగా అందంగా ఉంటాడు, ఎంతో గ్రేస్ఫుల్ గా ఉంటాడు, అంతవరకు బానే ఉంది. కాకపోతే మరి ఈ సృష్టి మొత్తము ఈ త్రిభువనాలు ఏవైతే ఉన్నాయి ఇదంతా స్వరూపం ఈయనేనా అంటే ఆయనకి ఏదో ఒక భగవంతుడి కృప వల్ల ఆ ఆలోచన వచ్చింటండి, ఆ భావం వచ్చింట ఈయనే అని. అందుకని కేశవ అని సంబోధించాట. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నాండి. కేశవ స్థితప్రజ్ఞ లక్షణాలు నాకు తెలుపగలరు అని అర్జునుడు ప్రార్థిస్తే చూడండి, ఇక్కడ అంటే చాలా ఇప్పుడు స్వామిది ఎట్లా ఉంటుందంటే అండి, మనకి అనవసరమైన అంటే మనం మరల చెప్పుకోగలేదు. కాకపోతే స్వామి మనకి ఈ సంస్కృతానికి దానికి ప్రతిపదార్థము ఆ భావార్థాలు అట్లా ఆ విధంగా ఉండవండి. తన భాషలో స్వామి మనకు అర్థమయ్యేట్టు చెప్తారు స్వామి. లేకపోతే మనకి అనవసరంగా సంస్కృత భాషలో పడిపోతాం మనం. చూడండి, కా భాష స్థితదీహి కిం, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రభాషీయత ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, ప్రజలు ఈ విధంగా అన్ని ఒక్కొక్క మాటకి అర్థంలా చెప్పకుండా స్వామి ఒక్క మాటలో స్థితప్రజ్ఞ లక్షణాలు నాకు తెలుపగలరు అని అర్జును ప్రార్థిస్తారు. అని సింపుల్ ఎక్కడ అవసరం లేదో అక్కడ సింపుల్ గా చేస్తారండి స్వామి, అది ముఖ్యమైన విషయం. అయితే తర్వాత స్వామి చెప్తున్నారు, ఆ స్వామి చెప్పే మాటలు మనం అక్కడక్కడ అంటే స్వామి గీతావాహినిలో ఈ పర్టికులర్ పద్యాలు శ్లోకాలు రాయలేదండి, రెఫరెన్సెస్. కానీ నేను నా కోసము నాకు అర్థం కావడం కోసం ఇక్కడ రాసుకున్నాను కాబట్టి వాటిని గీత అంటేనే పాడుకునే విషయం కాబట్టి దాన్ని గానం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను కొన్ని గానం చేస్తాను. అన్ని చేయట్లేదు అనుకోండి, కొన్ని చేస్తాను. ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. 55వ శ్లోకం అండి. కృష్ణుడు నాట, అర్జున, మనోగతమైన సర్వవాంఛలు సంపూర్ణంగా ఎవడు వదిలేసి ఆత్మలో సంతుష్టుడే ఉంటాడు, అట్టివాడు స్థితప్రజ్ఞ. తనలో తాను సంతుష్టుడే ఎవడుంటాడు, తనలో తాను అంటే మనస్సులో అని కాదండి, ఇది మనస్తృప్తికి సంబంధించిన విషయం కాదు. తన నిజ స్వరూపంలో ఎవరు సంతుష్టితో ఉంటారో బయటికి ఏ విధంగా ఉన్నా కూడా నాకు దానివల్ల ఏమీ డిఫరెన్స్ ఉండదు అన్నవాడు స్థితప్రజ్ఞుడు అని మొట్టమొదటి మాట చెప్తున్నారండి. అని ఇక్కడ ఈ 2 పద్ధతుల గురించి స్వామి చెప్పారండి, విధ్వంసక పద్ధతి, విధాయక పద్ధతి అని. అంటే మనసులోని సర్వ ఆశల్ని వదిలేసేయడం విధ్వంసకంటే, అంతఃకరణలో సంతోషంగా ఉండడం విధాయకం. చూడండి, 2 స్టెప్స్ యాక్చువల్లీ. అంటే ఒకటి ఏదన్నా ఒకటి చేయొచ్చని కాదండి, ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి చేయవలసిన పద్ధతులు 2 ఉన్నాయి. మొట్టమొదట మనసులోని సర్వ ఆశలు మనం వదిలేసేయాలంటే, అంటే మనస్సులో మనలో కాదండి, మనం కంగారు పడక్కల. మనస్సులో వదిలేస్తే ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, అది మనం కానప్పుడు, అది మనకి సంబంధం లేనప్పుడు మనకి ఎందుకు దాని గురించి అంత పట్టుకుని వెళ్లాడము అని స్వామికి చెప్తారు. కాబట్టి అది విధ్వంసకం, అటువంటి వాటిని వదిలేసేయడం. అంతఃకరణంలో అవి వదిలేసిన తర్వాత అంతఃకరణంలో అంటూ మనోబుద్ధి చిత్తహంకారాలండి, అంటే కాబట్టి అందులో సంతోషంగా ఉండడము, అక్కడ హ్యాపీగా ఉండడము విధాయకము. ఆ విధంగా ఉండడము. హృదయ భూమిలో మొలిచిన మలినపు మొక్కలను పెరికివేసి హృదయాన్ని నిర్మలం చేయడం విధ్వంసకం అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. మన గార్డెన్ లో అక్కడ మనం ఏదో ఒక మొక్క పెంచాలని వేస్తే ఆ మొక్కకి నీళ్లు పోస్తూ ఉంటే ఆ మొక్క పెరిగేదేమో కొంత ఉంటే కనుక పక్కన వచ్చే గడ్డి అవన్నీ ఎక్కువ పెరుగుతాయండి. కాబట్టి ఫ్రమ్ టైం టు టైం మనం గార్డెనింగ్ చేయాలంటే ఏం చేయాలండి, వాటిని పీకేసి వస్తుంది. ఆ పీకేసి అంటే మనం ఏమన్నా వీటిని ఎందుకంత కర్కశంగా ఉన్నాము వీటి వైపు అంటే, ఏది పెంచాలనుకుంటున్నామో అది పెరగడానికి ఈ మొక్కలు, ఈ చిన్న చిన్న కలుపులు ఇవన్నీ అడ్డొస్తూ ఉంటే మరి తీసేయాలి కదండి. కాబట్టి మలినపు మొక్కలు అన్నారు. అలాగే మనలో ఆధ్యాత్మికత, భగవంతుని యందు ప్రేమ అనే మొక్క పెద్దదై పెరగాలనేమో మనం దాంట్లో ఏదో పోస్తున్నాం, జ్ఞానం అనేది లేకపోతే ఆ అండర్స్టాండింగ్ అనేది. కానీ ఏమవుతోందంటే అండి, మాటి మాటికి మనకి ఈ పక్కన అహంకారం అనేది, ఈ పక్కన డౌట్ అనేది, సంశయము, ఈ పక్కన వేరే వాళ్ళంతా సహనం లేకపోవడం, అసహనము, ఈ హింస, ఇటువంటివన్నీ పెరుగుతూ ఉండడం వల్ల, చిన్న చిన్న మలినపు మొక్కలన్నీ పెరుగుతూ ఉండడం వల్ల వీటిని పీకేసేయాలి. హృదయాన్ని నిర్మలం చేయాలంటే తప్పకుండా విధ్వంసకం కావాల్సిందే అని స్వామి అంటారు కదండి. హృదయ భూమిని సాగు చేయండి, మీ మనసు మడకగా గుణములే ఎద్దుల్, వివేకమను చలకోలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు, సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ
నిత్య జీవన యాత్ర సాగించు అంటున్నారండి. కాబట్టి విధ్వంసకము చేయాలి. దాని తర్వాత నిర్మలమైపోయినప్పుడు ఆ హృదయంతో అక్కడ భగవత్ రటి అన్న నాటులు నాటాలటండి. అంటే భగవంతుడి యందు ప్రేమ, ప్రేమ అనే నాట్లు నాటాలటండి. అక్కడ ఈ పొలాల్లో నాట్లు ఎట్లా వేస్తారో రైతులు ఆ విధంగా నాట్లు నాటాలట. ప్రేమ అంటే రామన్ జ్యోతిష జ్యోతి జలాయ కరో ప్రేమకి గంగా బహాతే చెలో అని ఏ విధంగా పాట వచ్చిందో ఆ విధంగా నాటుతూ వెళ్ళిపోవాలటండి. అది విధాయకం. కావలసిన పంటను పెంచుకోవడం విధాయకం. అవసరము లేని మలినపు మొక్కల్ని పెరికివేయడం విధ్వంసం. విషయవాసనలు అవసరం లేని మొక్కలు అంటున్నారండి. విషయవాసనలు అది కావాలి ఇది కావాలి వీటి వైపు వాటి వైపు. భగవత్ రతి అవసరమైన మొక్క. ఒకటే ఒక్క కోరిక, లైసెన్స్ ఉన్న కోరిక, ఒకటే ఒక కోరిక, మనలో సైలెన్స్ కూడా తెచ్చిపెట్టే కోరిక ఏమిటి అంటే భగవంతుడి యందు ప్రేమ. మిగతావన్నీ అనవసరమైన కోరికలే అండి. అయితే మనస్సు గురించి కొన్ని మాటలు ఇక్కడ స్వామి చెప్పారండి. కోరికలు పోయినప్పుడు మనస్సు ఇక ఉండదయ్యా అన్నారు స్వామి. ఇది దారములు అటు ఇటు చేరడంతో వస్త్రం తయారైనట్టు అని చెప్పారు. దారాలు విడివిడిగా తీసేస్తే ఇంకా వస్త్రం ఎక్కడిది? అట్లాగే కోరికలు అన్న దారాలు ఏర్పాటే ఈ మనస్సు అయ్యా. కోరికలు తీసేస్తే ఇక మనస్సున్న రూపం ఎక్కడుంది అని అంటున్నారు స్వామి. అందుకని ఉపాయం ఏమిటంటే తీయని పలుకులతో చెప్తే పోయేది కాదయ్యా ఈ కోరికలు అన్నారండి స్వామి. అంటే మెల్లిగా చెప్తూ ఉంటే, మాటలతో చెప్తూ ఉంటే, ఓ కోరిక నువ్వు వెళ్ళిపో, కోరిక నువ్వు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని చెప్తే వినటండి అది. అందుకే దృశ్య వస్తువులు ఈ కామన్లు. నేను వాటికి సాక్షిని అని అంటూ వాటితో తాదాత్మ్యం చెందకూడదు, వాటితో పాటు వెళ్ళకూడదు. మనం అదే సాధించే ఉపాయం అంటున్నారండి. అంటే కొంచెం పొజిషన్స్ తీసుకోవాలి, మనం స్టాండ్ తీసుకోవాలి. నాకు దాంతో సంబంధం, నాకు ఇందులో కోపం వస్తోంది, నాకు ఇక్కడ అహంకారం వస్తోంది, కాబట్టి అహంకారాన్ని నేను చూస్తూ ఉంటాను, నేను సాక్షిని, నేను వాటితో పాటు వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళల్లో ఒక చెడు ఎట్లా చూస్తున్నాను, నాలో కూడా చెడుని చూసుకుంటాను కనీసం. అసలు వేరే వాళ్ళలో చెడు చూడొద్దు అన్నారు స్వామి. నీలో ఉన్న చూసుకో మొట్టమొదట అన్నారు. కాబట్టి దాని తాదాత్మ్యం చెందకుండా ఆ వచ్చే దాంతో తాదాత్మ్యం అంటే ఏంటంటే అదే నేనైపోవడం, అదే నేను కాకుండా నేను కొంచెం గట్టిగా పొజిషన్ తీసుకున్నానంటే సాధించే ఉపాయం అదేనయ్యా. కేవలం సాక్షిగానే ఉండాలి, వాటితో చేరరాదు అని చాలా డీటెయిల్డ్ గా స్వామి మనకి సాధనా మార్గం చెప్తున్నారండి. పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా ఒక ఆదివారం పొద్దున మనకి స్వామి చెప్తున్నట్టు అనిపిస్తుంది మాటలన్నీ. మనస్సును చూసేవాడు నువ్వు కావాలి కానీ మనస్సు కావద్దు అన్నది దీని భావము. మనస్సు నువ్వు కావద్దు, నువ్వు మనస్సు కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు మనస్సు కాదు అని స్వామి మనకి ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నారండి. మనకి చూడండి 10 to 11 ఎవ్రీ సండే మనకి ఒక ఇంటర్వ్యూ టైం లాగా స్వామి ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇది వింటుంటే. ఇక మనస్సు వినియోగం గురించి స్వామి చెప్తారండి. ఎట్లా ఉపయోగించుకోవాలి మనస్సు. సరే మనస్సు నేను కాదు అనేసరికి మరి నేను కాని దాన్ని నేను వినియోగించుకోవచ్చు కదండి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ నేను కాదు, ఫోన్ ని నేను వినియోగించుకోవచ్చు, నేను కాని దాన్ని నేను వినియోగించుకోవచ్చు కదా. అది ఏ విధంగా వినియోగం అనేది కూడా స్వామికి చెప్తాను. మానసిక శక్తి అంటే మనసులో ఉన్న శక్తి ఒక మహా తీవ్రమైన విద్యుత్ వంటిది అన్నారండి స్వామి. అది ఎలక్ట్రికల్ కరెంట్ లాంటిది. అయితే కరెంట్ అనేసరికి మనకి ఏం తెలుస్తుంది, దూరం నుంచి చూడాలి కానీ తాకితే తక్షణమే భస్మం, వెంటనే ముట్టుకుంటే భస్మం అయిపోతుంది. అంటే మనస్సును అంటుకున్న వారికి మహా నరకము. ఇక చూడండి ఆ కరెంట్ తగులుతుంది, పోనీ ఇవి శరీరం పోతుంది అంటే పోకపోవచ్చండి, ఆ కరెంట్ తగిలి ఇబ్బంది పడిపోతూ ఉంటాం, మహా నరకం అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఈ మనస్సుని అంటుకుంటే అయ్యో ఇట్లా అన్నారే, అక్కడ అది చేశారే, నన్ను పట్టించుకోలేదే, నా గురించి ఇలా చెప్తున్నారే, ఇలా ప్రతిదీ ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వకుండా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా, మన భజనలు పాడుతున్నా కూడా లోపల మనసు ఆగదు కదండి. అది ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అవును నేను ఈరోజు వచ్చాను, నా భజన వీళ్ళు తీసుకుని పాడారేమిటి, ఇలా చేస్తే ఎట్లా, ఇంతకుముందు ఒకసారి చెప్పాను కూడా వాళ్ళకి అని ఇలా మహా నరకం చూపెడుతుందండి ఈ మనస్సు. ఎందుకు దాన్ని అంటాను నేను, దాన్ని అనవసరంగా అంటాను. దాని పక్కన అంటే ఎక్కడైతే చిన్నగా ఇది నా భజన కాదే, ఇది నా భజన వాళ్ళు పాడుతున్నారే అనే చిన్న ఆలోచన వస్తున్నా కూడా నీతో నాకు సంబంధం లేదు, నీ ఆలోచన అది, అదో చెత్త ఆలోచన అని పక్కన చూసినట్టు చూడాలి దాన్ని. ఇదేమిటి అట్లా నా భజన ఉందా వాళ్ళ భజన ఉందా, ఎవరి భజన అందరూ ఏదైనా పాడుకోవచ్చు, నేను పాడకముందు ఈ భజన నా భజన అయిందా అని అన్నారనుకోండి, అలా విచారణ ఉపయోగించారనుకోండి భస్మం అయిపోతుంది తక్షణమే ఈ మనస్సు. అందుకే మనస్సుకు ఎంత దూరం ఉంటే అంత హాయి అన్నారండి స్వామి. దాన్ని ఏ రీతిగా వినియోగించుకోవాలో తెలుసుకోవడమే నేర్పు, కౌశలము అంటే ఏంటంటే అండి, మాస్టరీ ఏమిటంటే మాస్టర్ ద మైండ్ అండ్ బికమ్ ఏ మాస్టర్ మైండ్ అన్నారు స్వామి. మాస్టరీ ఏమిటి అంటే ఏ విధంగా మనసును ఉపయోగించుకోవాలో మనకి తెలిసినప్పుడు అదేటండి నేర్పు. అదొకటే నిజమైన నేర్పు. ఒక కార్ 120 కిలోమీటర్లు వేగంతో నడిపేసేయడము,
ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాసేసి ఐటీ మాస్టర్ అనిపించుకోవడము, ఒక చక్కని పాట పాడగలగడము, ఇవన్నీ మ్యూజిక్ ఇవన్నీ కాదండి, నేర్పులు ఇవి కాదుట స్వామి చెప్తున్నది. నిజమైన నేర్పు గలవాడి ప్రపంచంలో ఎవరయ్యా అంటే, ఎవరైతే వారి మనస్సుని కరెక్ట్ గా వారిని ఉపయోగించుకోకుండా మనస్సును వారు ఉపయోగించుకుంటున్నారో వారు మాత్రమే నేర్పరులు. ఇక స్థితప్రజ్ఞుని ఆనందానికి బాహ్య వస్తువులతో అవసరం లేదన్నారండి స్వామి. ఆనందం ఎవరికి వారిలో సహజంగా ఉందయ్యా. స్థితప్రజ్ఞుడు శుద్ధ అంతఃకరణంతో ఆత్మ ఎందే సంతుష్టపడతాడు. ఇందాక చెప్పినండి, అది స్వసంవేద్య లక్షణం అన్నారండి. అంటే ఇది బాహ్యరీతిగా ఎవరికి కనిపించేది కాదు, తనకు తానుగా తెలుసుకునేది. ఇది అర్థం కాకపోవడంతో ఆయన 56, 57 శ్లోకాల్లో సులభ శైలిలో మరల 58లో కూడా ఉపదేశించి సారాంశం తెలిపారు అని స్వామి చెప్పారండి. అవేమిటో చూద్దాం. అంటే పైన విషయం అర్థం కాలేదు కాబట్టి, సంతుష్టుడుగా తనలో తానే సంతుష్టుడుగా ఉండాలి అన్న మాట అర్థం కాలేదు కాబట్టి పెంచారటండి స్వామి. పెంచి 56, 57, 58 శ్లోకాలు చెప్పారని స్వామి అంటున్నారు ఇక్కడ. అదేంటో చూద్దామండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 56 అండి అది. యత్ సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది 57 అండి. యదా సంహరతే ఛాయం కూర్మోంగనివ సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 58 అండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది 59 అండి. కాబట్టి వీటి గురించి స్వామి చెప్తూ స్థితప్రజ్ఞ సుఖ దుఃఖాలు అన్న విషయాలని చక్కగా బోధిస్తారు. సుఖ దుఃఖాలు మనకి 3 విధాలటండి: ఆధ్యాత్మికము, అధిభౌతికము, ఆది దైవికము అనేది. అంటే ఏంటంటే అండి, మనకి ఆత్మపరంగా నేను అన్న దాని పరంగా, నా బాడీ అన్న దాని పరంగా, నా మనస్సు దాని సైకాలజీ అన్న దాని పరంగా అని భావించుకోవచ్చు. సుఖ దుఃఖాలు పాపపుణ్యాలకి సంబంధం ఉందంటున్నారండి. ఆ పాపపుణ్యాల లాంటి సంబంధాలే వీటికి. పాపం చెయ్యొద్దని చెప్పడానికి దుఃఖం వస్తుంది, ఎంత చక్కగా ఉంచండి. పాపం చెయ్యొద్దురా అని చెప్పడానికి దుఃఖం వస్తుంటండి, పుణ్యం చేయమని చెప్పడానికి సుఖం వస్తుంటే. అంటే సుఖం వచ్చేసరికి మనం మర్చిపోతామండి, ఇలాగే సాగుతూ ఉంటుంది, లేకపోతే నాకన్నా గొప్పవాడు లేదు అని మనం కాలర్ ఎగరేసుకుని ఆ భగవంతుడిని కూడా గుర్తు చేసుకోము, స్వామిని గుర్తు చేసుకోము. అప్పుడు పాపం చేస్తాం. అంటే పుణ్యం చేయమని చెప్పడానికి వస్తుందండి. ఇప్పుడు మనకి బ్యాంకులోంచి మనకి ఒక ఎఫ్డి వేసుకోవడం వల్ల ఎవ్రీ నెల చక్కని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, అది ఏం గుర్తు చేస్తుంది? ఇంట్రెస్ట్ మనం అకౌంట్కి వచ్చి చేరేసరికి ప్రతిసారి, అయ్యా నువ్వు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా రావచ్చు, ఇది వస్తుంది కాబట్టి నువ్వు ఇంత కంఫర్టబుల్ గా ఉండగలుగుతున్నావు, నువ్వు అడగకుండా నీ ఇంటి వరకు డబ్బు వచ్చిందంటే ఎలా వచ్చిందయ్యా, అక్కడ నువ్వు మొదట డిపాజిట్ వేసుకున్నావు కదా, అట్లా చూసావా, కాబట్టి డిపాజిట్ నువ్వు ఎంత పెంచుకుంటే నీకు అంత కంఫర్ట్ అని చెప్పేది. దీన్ని సుఖం అంటారండి, అది పుణ్యం అంట. పాపం ఏంటండి, ఏదో పిచ్చి పని చేశాను, ఆ పిచ్చి పని చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి అనుభవిస్తున్నప్పుడు ఏం చెప్తోంది, అయ్యా అందుకని కర్మ సిద్ధాంతం వచ్చిందండి ఇవన్నీ చెప్పడానికి. ఎక్కడో చేసావయ్యా నువ్వు, ఆ ఎక్కడో తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు ఇది వస్తోంది అని గుర్తు చేయడానికి వచ్చింటండి. అని ఏం చెప్తోంది, అది ఏదో గట్టిగా గుర్తు చేయడం కాకుండా, కాబట్టి ఇక్కడి నుంచైనా చెయ్యొద్దు, ఇంక నుంచైనా చెయ్యొద్దు అని చెప్పడానికి, పాపం చెయ్యొద్దు అని చెప్పడానికి దుఃఖం వస్తుంది. కానీ లేకపోతే మనకి దుఃఖపెట్టి భగవంతుడికి లేకపోతే కర్మ సిద్ధాంతానికి దానికి వచ్చేది ఏంటండి, వాళ్ళకి ఆనందం ఏముంది, ఏది చేసుకుంటే అది వస్తుంది, ఎట్టి విత్తనము అట్టి ఫలము అన్నారు స్వామి. కానీ స్థితప్రజ్ఞుణ్ణి ఏ దుఃఖం బాధించదు అన్నారండి. అంటే దుఃఖం వచ్చినా, అంటే ప్రారంధవశాత్తు దుఃఖం అనేది వచ్చినా, అది పాపం అనేది అది ఆయన స్థితప్రజ్ఞుని మాత్రం బాధించటండి. అలాగే ఏ సుఖము ఆకర్షించదు. కాబట్టి ఏంటంటే అండి, మొట్టమొదట సుఖ దుఃఖం గురించి చెప్పారు, పాపపుణ్యాలకి వాటి కనెక్షన్ లా చెప్పారు స్వామి. కానీ ఒక స్టెప్ తీసుకుని స్థితప్రజ్ఞుడి గురించి చెప్పేప్పుడు మాత్రము ఈ దుఃఖము బాధించదయ్యా, ఈ సుఖము ఆకర్షించదయ్యా అంటే పాపపుణ్యాలకి అతీతంగా ఉన్నవాడు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు స్వామి చెప్తున్నారు. ఇతను కష్టములకి కలత పడడు, అంటే కష్టం వచ్చినప్పుడు అనవసరంగా కంగారు పడ్డు దాని గురించి దుఃఖించడు. సుఖములకి లొట్టలు వేయడు అన్నారండి. సుఖములకి లొట్టలు వేయడు అతను.
చూడండి ఇక్కడ యథా సంహరతే ఛాయం కూర్మంగానివ సర్వసహ, ఎక్కడైతే ఎట్లాగైతే వెనకాలకి తీసేసుకుంటాడో ఏదైనా జరుగుతున్నప్పుడు, ఇంతకుముందు మనం అనుకున్నాం యత్ సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం, శుభాశుభులు కలిగి నాభినందతి, వారికి భయము లేదు ఆనందము లేదు, అందులో అందులో దుఃఖము లేదు ఆనందము లేదు, నా ద్వేష్టి, దాని నుంచి ద్వేషము లేదు, తస్య ప్రజ్ఞ, అటువంటి ప్రజ్ఞ గలవాడు ప్రతిష్ఠిత, అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అని. ఆత్మ విషయం తెలియని వాడు ఈ రెంటిని పొంగుతూ కుంగుతూ ఉండిపోయి ఉంటాయి. అంటే ఆత్మ విషయం తెలియకపోతే అండి, తెలిసిన వారికి పొంగేది లేదు కుంగేది లేదు అని స్వామి చెప్తున్నారు. ఈ స్థితప్రజ్ఞుడు మననశీలుడు అన్నారండి. అంటే ముని అంటే మననశీలుడు అని స్వామి చెప్పారు. స్థితమైన బుద్ధి గలవాడే స్థితప్రజ్ఞుడు. సింపుల్ గా చెప్పేశారు స్వామి. స్థితమైన అంటే స్టేబుల్ గా ఎవరి బుద్ధి ఉంటుందో, ఈ రోజు పొద్దున ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా సాయంత్రం ఒకలాగా ఉండే బుద్ధిని ఏమంటామండి మనం? మనందరూ చూడండి మూడ్స్ అంటాం. MOODS ఇంగ్లీష్ లో మూడ్స్ అంటాం. మన మూడ్లు పొద్దున ఒకలా ఉంటే మధ్యాహ్నం ఒకలా ఉంటాయి సాయంత్రం ఒకలా ఉంటాయి. ఎందుకు మూడ్స్ మారిపోతూ ఉంటాయండి? ఎందుకంటే లోపల ఏదో మూడ్లు కలగజేసేది స్టాండర్డ్ గా లేదు. ఆ లోపల ఉన్నది మారిపోతుంది, లోపల మారిపోయినప్పుడు బయట మారిపోతుంది. కాబట్టి కానీ మనం ఏం చేస్తాము, అది లోపల మారిపోతున్న దానికి పట్టించుకోండి, బయట ఏదో నాలో మార్పు తెస్తుంది అనుకుని, చూడు ఇంతవరకు ఆనందంగా ఉన్నాయా, నువ్వు వచ్చావు ఇగో దుఃఖం బయలుదేరింది నాకంటాం. కాబట్టి ఈ మూడ్లు లేకుండా స్థితమైన అస్థితమైన బుద్ధి కాకుండా స్థితమైన బుద్ధి గలవాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు అన్నారండి స్వామి ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం సాధనకు అగత్యం అన్నారండి స్వామి. అంటే ఇక వేరే గత్యంతరం లేదు అని. అగత్యము అంటే ఇన్ఎవిటబుల్ అంటాం ఇంగ్లీష్ లో, తప్పకుండా చేయాల్సిందే. ఇంద్రియ నిగ్రహము, సెన్స్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్. ఆ సెన్స్ కంట్రోల్ అనేది సాధనకు అగత్యం అంటండి. అయితే ఇదే సర్వస్వం అని అనుకోవద్దు అన్నారు. ఇదే సర్వస్వం కాదండి. అంటే సెన్స్ కంట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళ విల్ పవర్ తో సెన్స్ కంట్రోల్ చేస్తారు, కానీ ఆ అహంకారం మాత్రం దివ్యంగా ఉంటుంది వాటి. కాబట్టి అహంకారం ఉంటే ఏంటి, కాబట్టి ఇంద్రియ నిగ్రహం మాత్రం ఒకటే అగత్యం కాదయ్యా. అది కొంతసార్లు మనకి సెన్స్ కంట్రోల్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళని చూసి ఏవయ్యా ఇది కూడా నువ్వు అది ఓర్చుకోలేవా, ఇది కూడా ఆపలేవా, నేను చూడ ఎలా ఉన్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ అహంకారాలు ఇటువంటి అది దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. వాళ్ళు రిచువల్ లాగా సెన్స్ కంట్రోల్ కొంతవరకు చేస్తుండొచ్చు. అయితే సాధనకు మాత్రము ఇంద్రియ నిగ్రహం కావాలి అంటూ ఇదే సర్వస్వం కాదు అన్నారు స్వామి. విషయాసక్తి మనస్సును శోషింపజేసినంత, అది శోషించినంత వరకు, తగిలుతున్నంత వరకు, దాన్ని బాధించినంత వరకు అండి. విషయాసక్తి అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, విషయం ప్లస్ ఆసక్తి. విషయము అంటే ఆబ్జెక్ట్ అండి, సెన్స్ ఆబ్జెక్ట్. బయట ఒక తినేది ఉంది, దాన్ని నేను చూశాను, అది సెన్స్ ఆబ్జెక్ట్. విషయాసక్తి అది మనస్సును ఏం చేస్తుందండి, మనస్సుని కదిలిస్తుంది, మనస్సుని బాధ పెడుతుంది, మనస్సుని. అప్పుడు ఇంద్రియ నిగ్రహం పూర్ణత్వం పొందొచ్చండి. అక్కడ అది చూస్తున్నంత వరకు, ఆబ్జెక్ట్ బయట చూస్తున్నంత వరకు, లోపల మనస్సు కొంచెం ఊగితే చంచలం అవుతే అప్పుడు ఇంద్రియ నిగ్రహం పూర్ణత్వం పొందలేదు అని ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి. సెన్స్ కంట్రోల్ అనేది ఎప్పుడు పూర్ణత్వం అంటే బయట ఒకటి ఉన్నా కూడా దీన్ని బాధించకూడదు. అందువల్లే పరమాత్మ అన్నట్టండి అర్జునుడితో, బావా ఇంద్రియాలను నిగ్రహించు, అప్పుడు అవి కోరలు పీకిన పాము వలె అవుతాయి అని ఏ భయం ఉండదంట. అంటే ఉండడానికి ఇంద్రియాలు ఉన్నాయండి. అంటే ఒక రుచి చూసే నాలుక ఉంది, ఒక చూసే కళ్ళు ఉన్నాయి, చెవులు వినే చెవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బానే ఉన్నాయి. కాకపోతే ఇవి కోరలు తీసిన పాము అంటే ఏమిటండి, అది ఉంది కానీ నిజంగా కోరలు తీసినప్పుడు అది దాన్ని పట్టుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదు అని. అంటే అది పట్టుకునే శక్తి ఉంది అంటే అర్థం ఏమిటండి, కోరలు తీసిన వాడు, ఇంద్రియాలను జయించిన వాడికి ఆ కోరలు తీసిన పామును పట్టుకుంటే భయమే ఉండదండి. మన ఇంద్రియాలు జయించినప్పుడు మన దేహం అంటే దేహం అనుకుంటున్నాం కాబట్టి మనం పట్టుకోవాలంటే మన భయం అనుకోండి, అది వేరే విషయము. కానీ స్వామి ఇక్కడ ఏమంటున్నారంటే, బావ ఇంద్రియాలను నిగ్రహించు. ఎప్పుడు విషయ చింతన మొదలవుతుందో దాని వికృత స్వరూపాన్ని చూడవలసి వస్తుంది. ఆ బయట ఉన్న ఆబ్జెక్ట్ నుంచి తీసుకుని దాన్ని చూస్తూ, దాన్ని భావిస్తూ, దాని గురించి నేను ఇంకా ఆలోచనలు చేస్తున్నప్పుడు అప్పుడు దాని నుంచి నాకు ఇక స్టార్ట్ అవుతుంది ఒక ప్రాబ్లం, ఒక వికృత స్వరూపం చూడవలసి వస్తుంది. అంటే తప్పదు, ఇంకా అది అట్లా వికృత స్వరూపం వస్తుంది. గణితానికి అంతు లేదు, కామానికి పూర్తి లేదు అని ఒక సామెత ఉందండి, స్వామి చెప్పారు ఇక్కడ. గణితానికి అంతు లేదు అంటే ఎక్కడికంటే ఇన్ఫినిటీ. నువ్వు ఎక్కడి వరకు లెక్క కట్టగలవా అంటే ఎక్కడి వరకైనా లెక్క కట్టచ్చు. కాబట్టి గణితానికి అంతులేటండి. కామానికి పూర్తి లేదు, ఈ కామం అనేది ఈ పూర్తయ్యే ఛాన్స్ లేదు అన్నట్లు బాహ్యేంద్రియ నిగ్రహంతో పాటు మనో నిగ్రహం కూడా ఉంటేనే అది స్థితప్రజ్ఞత. అంటే బయట సెన్స్ కంట్రోల్ డిసిప్లైన్ అనేది ఒక విషయం అండి, లోపల మనస్సు కూడా నిగ్రహం కావాలి. ముఖ్యంగా మనలో వస్తున్న భావాలను చూసుకుంటూ ఉండడం అనేది చాలా అది స్థితప్రజ్ఞత అండి. ఇక్కడ స్వామి ఒక చక్కని పదజాలం ఉపయోగించారు. ఈ స్థితప్రజ్ఞత లేకపోతే గత ప్రజ్ఞతగా ఉంటుందన్నారండి. అంటే విరుద్ధంగా ఉంటుంటుంది దీనికి. స్థితప్రజ్ఞత అంటే సెటిల్ అవ్వడం, సెటిల్ అయిపోయిన
ఆ అది వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట ప్రజ్ఞ. అది స్థిత ప్రజ్ఞ. గత ప్రజ్ఞ అంటే ఉన్నది కూడా వెళ్ళిపోయింది అని అర్థం. కాబట్టి ఈ సెన్స్ కంట్రోల్ లేకపోతే గత ప్రజ్ఞత అవుతుంది అంటున్నారు స్వామి. గత ప్రజ్ఞ గమ్యం అధోగతి, స్థిత ప్రజ్ఞ గమ్యం ఊర్ధ్వగతి. ఎంత ఈజీగా మనకు గుర్తుండడానికి చెప్తున్నారు చూడండి స్వామి. ఒకటి కిందకి వెళ్ళిపోతుంది చూడండి, పైనుంచి కింద పడడానికి ఎంత ఎఫర్ట్ చేయాలండి? కాలు జారితే చాలు కిందకే వస్తాం, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కానీ ఆ కిందకే పడిపోతాం, అధోగతి. కానీ పైకి వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ వేయడానికి ఎనర్జీ పెట్టుకోవాలి, ఎఫర్ట్ పెట్టుకోవాలి, పైకి వెళ్ళాలి. అయితే ఆ ఎఫర్ట్ ఎక్కడి నుంచి, ఎఫర్ట్ ఎట్లా చేయగలమండి? ఎనర్జీ ఎట్లా వస్తుంది అంటే పైన ఎక్కడికి వెళ్తాము అనే విజన్ చూసినప్పుడు, ఆ దృశ్యం చూసినప్పుడు అది మనని మోటివేట్ చేసి ఎనర్జీ ఇస్తుందండి ఎక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనందరికీ కూడా స్పిరిచువల్ లో కూడా విజన్ కావాలి. స్వామి ఇస్తున్నారు విజన్. నువ్వు స్థితప్రజ్ఞుడివి కావయ్యా అంటే ఈ జీవితంలో ఈ ఆ జరిగే ఒడిదుడుకులన్నీ కూడా నువ్వు తట్టుకుని ఆ విధంగా ఉండగలగడమే స్థితప్రజ్ఞత. లేకపోతే గత ప్రజ్ఞం అయిపోతావు. రోజు రోజు మామూలుగా అంతా బానే ఉంది అనుకుంటున్నప్పుడు ప్రతిదానికి లొంగిపోతూ ఉంటే, పెద్దానికి పడిపోతూ ఉంటే అన్నారండి, ద పర్సన్ హూ ఫాల్స్ ఫర్ ఎవ్రీథింగ్ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీథింగ్ అని ఎవరో ఒక ఇంగ్లీష్ గా ఉన్నారు. కాబట్టి మనం ఒక ప్రైజ్ కి ఎవరో పొగుడుతారండి, పడిపోతాం. ఎవరో నింద చేస్తారు, పడిపోతాం. ఎవరో నీకంటే గొప్ప వాళ్ళు ఏడయ్యా అంటారు, పడిపోతాం. నీకే ఈ ఆపర్చునిటీ ఇస్తున్నానయ్యా అంటారు, పడిపోతాం. ఇట్లా పెద్దానికి పడుతూ ఉండడమే అండి మనము. కాబట్టి పడిపోయేదాన్ని గత ప్రజ్ఞ స్వామి, నిల్చునేదాన్ని స్థిత ప్రజ్ఞ. ఒక విధంగా చూస్తే మనస్సు నిగ్రహిస్తే చాలు, బాహ్యేంద్రియ నిగ్రహం లేకపోయినా అంత ప్రమాదం రాదు అని 66వ శ్లోకం కూడా స్వామి చెప్పారు. కాబట్టి అదొకటి మనం పాడేసుకుని ఇక్కడ ముగిద్దామండి. దాని తర్వాత మనం కంటిన్యూ చేస్తాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావనా నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం అని దీని గురించి ఇంకా పూర్తిగా చెప్పుకోవడానికి తర్వాత ఈ అంతఃకరణాల క్రమం, ఉపకరణాల క్రమం ఎలా ఉంటుంది, స్థితప్రజ్ఞ లక్షణాల గురించి స్వామి కొంత చెప్తారండి. ఇవి వచ్చేసారి చెప్పుకుంటూ మనం ఆ శాంతి, లోపల శాంతి అనేది అసలు పొందడం ముఖ్యం. కాబట్టి ఆ శాంతి ఎలా పొందుతాము? ఇటువంటి శాంతి పొందిన ఆ స్థితప్రజ్ఞుడు, అతను జీవితం మరి ఉంటుంది, దేహం ఉంటుంది కాబట్టి మిగతా జీవితం ఎలా ఉంటాడు అతను అనే విషయాలన్నీ చెప్పినవి. ఎందుకంటే 72వ శ్లోకంకి వచ్చేస్తుందండి. 72 శ్లోకంతో 2వ చాప్టర్ ముగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకాలన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవిగా భావించి స్వామి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ వీటిల్లో ఇచ్చారు. వాటిని అన్నింటినీ కాబట్టి మనం తీరిక గమనిస్తున్నాము. ఈ రోజుకి మనం ఇక్కడ ఆపుదామండి. మనం గుర్తుగా ఉండడానికి ఒక బుక్ మార్క్ లాగా నాస్తి బుద్ధిరయుక్తస్య అన్న 66వ శ్లోకం వరకు మనం వచ్చామన్న మాట చెప్పుకుంటూ చాలా టూకీగా మనము 2వ అధ్యాయం గురించి స్వామి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అందులో మొట్టమొదట ఆత్మతత్వం గురించి చెప్పి, దాని తర్వాత కర్మ ఏ విధంగా చేయాలి నిష్కామంగా అన్న విషయం చెప్పి, దాని తర్వాత స్వకర్మ అంటే కర్మ అంటే అక్కడ నిష్కామ కర్మ చెప్పే ముందర స్వధర్మం అన్నది చెప్పే అన్న విషయం కూడా స్వామి చెప్పారండి. దాని తర్వాత చాలా ముఖ్యమైన ఈ స్థితప్రజ్ఞ లక్షణాలలోకి వచ్చి ఇవి ఎట్లా వీటిని మనము లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ అని. అందుకని మొట్టమొదటి సాంఖ్యయోగంలో నీకు థియరీ చెప్పానయ్యా, ఇప్పుడు దాని ప్రాక్టీస్ నీకు చెప్తాను అని కృష్ణుడు అన్నాడని ఇక్కడ స్వామికి చెప్పి మన జీవితాలు ధన్యం చేశారండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఈ డీటెయిల్లో మనం ఇప్పుడు నాలాంటి వాడు వింటున్న వారు చాలా మంది పండితులు మహాత్ములు ఉండొచ్చండి. నేను చాలా సామాన్యుడిని. ఆ సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఇవన్నీ చెప్తూ ఇందులో మన మనస్సులు నిమగ్నమయ్యేట్టు చేసే స్వామి వీటి ద్వారా మనకు ఊహలిస్తున్నారంటే స్వామి ఎంత అపారమైన కృప, ఆయన ప్రేమ ఏ విధంగా ఉంది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన పాదాలైందే మనము దీని ఫలితం చేసి స్వామి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఇటువంటి ప్రజ్ఞకి మేము వెళ్ళాలి అన్నది కూడా మీరే చూసుకుంటారు అన్న ఒక గొప్ప భావనతో, విశ్వాసంతో ముగిస్తున్నాను స్వామి అని చెప్పుకుంటూ మనం 3 సార్లు శాంతి మంత్రం చెప్పేసి ఉంటున్నాం. ఓ శాంతి శాంతి శాంతి
समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई बाबा महाराज की जय।